ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ప్రజలు మాకు ఎంతో ఘనమైన విజయాన్ని అందించినారు. వీళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రజలందరికీ మేము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము అని ఆయన అంటున్నారు. మరి అది ఏ గిఫ్టో చెప్పింటే మనకు కూడా కొంచెం అర్థమై ఉండేది. ఈ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో ప్రజలకు ఏ విధమైన గిఫ్ట్ ఇచ్చిండ్రో, భవిష్యత్తులో ఏ విధమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారో వాళ్ళు చెప్పలే. కాబట్టి మనకి ఏమర్థమైంది? ఈ 6 నెలల్లో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంది? మీరు ఇంత ఘన విజయం సాధించడానికి మీకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోతే ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని, చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసి ఎప్పుడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాలేడని, బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు రాదని కూడా మీకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే పలుకొని కూటమిగా వచ్చి అనుభవం ఉందని, కేంద్రంలో మళ్ళా మోడీ గారే రాబోతున్నారని ప్రజలందరికీ నమ్మకం ఉన్న సందర్భంలో మేము అధికారంలోకి వచ్చే గత ప్రభుత్వం కంటే మేలు చేస్తామని, సంపదను సృష్టిస్తామని, మా అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1 స్థానం నిలబెడతామని రకరకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 నెలల తర్వాత ప్రజలకు మేము గిఫ్ట్ ఇవ్వాలా అనుకుంటున్నాము అని అంటున్నారు. మరి ఏం గిఫ్ట్ మీరు చెప్తే మేము ఏం మాట్లాడేవాళ్ళం కాదు. మీరు చెప్పలేదు కాబట్టి మాకు ఏమర్థమైంది? మీరు ఈ 6 నెలలు మీరు ప్రజలకు ఏం గిఫ్ట్ ఇచ్చిండ్రు? మీరు ఎలక్షన్లలో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవని ఎన్నెన్నో మాటలు చెప్పిండ్రు. కానీ మీరు అధికారం లేకొచ్చిన తర్వాత 6 నెలల్లో ప్రతిరోజు ఏదో ఒక మూలన ప్రతి మహిళ మీద, బాలికల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదే మీరు ఇచ్చిన గిఫ్ట్? గత ప్రభుత్వంలో మద్యం పాలసీ బాగలేదని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేసి ఊరూరా ఇంటింటా మద్యం బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్? మీరు అధికారం లేనప్పుడు అప్పుడు ప్రభుత్వంలో గంజాయి ఎక్కువ రవాణా అవుతుందని చెప్పిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విడిగా గంజాయి దొరకడమే కాకుండా దానికి బానిసై యువతంతా నాశనం అయిపోతున్నారు. ఇదే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్? మీరు గతంలో విద్యుత్ గురించి రకరకాల మాటలు మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారే, ఇదే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్? గతంలో మీరు రోడ్లు బాగలేవని మేము వచ్చిన తర్వాత రోడ్లు బాగా చేస్తామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్ల కోసమే మీరు చేసే ఆలోచన ఏంటి? ప్రతి రోడ్డును ప్రైవేట్ పరం చేసి ప్రతి రోడ్డు టోల్ గేట్లు పెట్టి దాని మూలంగా ప్రజలను ఇబ్బంది పెడతామంటున్నదే, ఇదే మీరు ప్రజలకు ఇచ్చేటువంటి గిఫ్ట్? ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు సార్? ఈ 6 నెలల్లో ప్రజలకు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. ఇంకా ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? గతంలో మీరు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటి మోసపు మాటలు, అబద్ధాలు మాట్లాడి గత ప్రభుత్వాన్ని ఈ సమాజం పట్ల చులకనగా చేసి మీరు అధికారంలోకి వచ్చి ఏం ప్రజలకు గిఫ్ట్లు ఇచ్చారు? ఎందుకంటే మీరు మీరు ఎలక్షన్స్ ముందు చాలా హామీలు ఇచ్చిండ్రు, వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. మీరు ఈ 6 నెలల కాలంలో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇవి ఇంకా ఏమైనా ఉన్నాయా సార్? చెప్పండి. ఇంకా హామీలు తీసుకుంటే మీరు ఎలక్షన్స్ ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలందరూ చదువుకోవాలని ఉద్దేశంతో అమ్మఒడి అనేటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాము, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని తల్లికి వందనం పేరుతో మీరు చెప్పి ఇంతవరకు దాన్ని ఊసేలేదే. ఆ హామీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తర్వాత మహిళలకు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి హామీలు చాలా ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారే, ఆ హామీ ఏమైంది? ఇంకా చాలా ఉన్నాయి సార్. అవే కాదు, ఆర్టీసీది ఏదో అమలు చేస్తామంటున్నారు, మహిళ ఉచిత ప్రయాణం, కానీ కాలే ఇంకా. మరి అది ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? ఇలా మీరు చెప్పిన వాటిల్లో ఒక పింఛన్లు పంపిణీ మినహా ఏమీ మీరు చేయట్లే. మీరు ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలని పక్కన పెట్టేసి కొత్తగా ప్రజలకు గిఫ్ట్లు ఇస్తామంటారా? ఏమి గిఫ్ట్లు? ఈ 6 నెలల్లో మీరు ఇచ్చిన గిఫ్ట్లు, మేము చెప్పిన గిఫ్ట్లు సరిపోలేదా? ఇంకా కొత్తగా ఏమైనా చేయాలనుకుంటున్నారా? పేద ప్రజల కోసము గత ప్రభుత్వము ఎన్నో సంస్కరణలు తెచ్చి వాటన్నిటిని పక్కన పడేసి పేదల మీద అసూయతో ఇప్పుడు కొత్తగా గిఫ్ట్లు తెస్తామంటున్నారే, ఎవరికి కావాలా గిఫ్ట్లు?
మీరు ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి సార్. గిఫ్ట్లు మళ్ళీ ఇద్దరు లేండి. ఎటు ప్రజలు ఇస్తారు అర్థమైంది 6 నెలల్లో. మీరు గిఫ్ట్ ఇవ్వడం కాదు, మీరు గిఫ్ట్ ఇవ్వాలి, ఇచ్చే లోపే వాళ్ళు మీకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారు. కన్ఫర్మ్ అయిపోయింది కదా, అటు ఇటు 2027లో జమిలీ ఎలక్షన్స్ ఇస్తారు. రిటర్న్ గిఫ్ట్లు బ్రహ్మాండంగా ఇచ్చారు ప్రజలు. మీరు అనుకోవచ్చు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మీకు ఓటేసినారని ఏం కాదు. బలంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దానిని ప్రతిదీ మీరు కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి కంటే ప్రతిదీ ఎక్కువ ఇస్తామని చెప్పిండ్రు కాబట్టే నమ్మిరు జనాలు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో వద్దనుకొని కాదు, అంతకంటే ఎక్కువ ఇచ్చామని ఆశపడారు పాపం. కానీ ఈ 6 నెలల కాలంలోనే దానికి భిన్నంగా ఇప్పటికే ప్రజలు చాలా గిఫ్ట్లు ఇచ్చిండ్రు అనుకోకుండా. ఇంకా ముందు ముందు గిఫ్ట్లే వద్దు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. చెప్పిండ్రు కదా చాలా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలుసు, అమిత్ షా తెలుసు, జేపీ నడ్డా తెలుసు, రాష్ట్రానికి ముబ్బడిగా నిధులు తెచ్చాం, నిధుల వరద పారిస్తాం అని రకరకాల మాటలు చెప్పిండ్రు కదా. ఆ పనులు చూడండి ముందు. అవి చూడకుండా, అధికారులను సమన్వయం చేసుకోవడం చేత కాకుండా, మీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోవడం చేత కాకుండా, విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యము, గంజాయి, అవినీతి, అదంతా అధికారుల మీద తోసేయాలని మీటింగులు పెట్టుకుంటా, మీరేమో మంచోళ్ళు అయినట్టు, అధికారులేమో చెడ్డోళ్ళు అయినట్టు, ప్రజలు వాళ్ళను చులకన చేసే విధంగా మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యవస్థలను కుప్పగొల్చాలని, కేవలం రాజకీయ పార్టీల మీద ఆధారపడాలనేటువంటి పరిస్థితి మీరు కల్పిస్తుండ్రే ఏమి గిఫ్ట్లు ఇస్తారు సార్? ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రభుత్వ పథకము పేదవాడి ఇంటికి దగ్గరకు చేరాలని, ఆ పథకాలను చేర్చడానికి వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఎలక్షన్స్కి ముందు మీరు ఆ వాలంటీర్లను కొనసాగించడమే కాదు 10,000 రూపాయలు ఇస్తామని అలాంటి వ్యవస్థను పక్కన పెట్టిందే. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? పేదలకు వాలంటీర్లు లేనటువంటి ఒక వ్యవస్థను మీరు తీసుకొచ్చిందే, పేదలకు అంతకంటే పెద్ద గిఫ్ట్ మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా? ఇంకేమి ఇవ్వాలనుకుంటున్నారు మాకైతే అర్థం కావడం లేదు. ఉన్న వ్యవస్థలన్నింటినీ కొలాప్స్ చేసేసి, గత ప్రభుత్వంలో మంచి అయినప్పటికీ కూడా వాటిని కూడా పక్కన పెట్టేసి, ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త గిఫ్ట్లు అని మాట్లాడుతున్నారు. మరి ప్రజలు ఏమన్నా ఆలోచిస్తుండ్రు అనుకుంటున్నారా? లేకపోతే మాది అధికారం అనుకుంటున్నారా? లేదా తిరుగులేని అధికారం అనుకుంటున్నారా? లేదా ప్రజలకు ఏమైనా తెలియదు అనుకుంటున్నారా? నెలకు ఒక నాటకం, నెలకు ఒక బూటకం మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు నుంచి మొదలు పెడితే, వరదల నుంచి మొదలు పెడితే, నిన్నటి వరకు సీదా షిప్ వరకు మొదలు పెడితే, ఇట్లా ఎన్నో సంఘటనలు, ఎన్నో నాటకాలు, డ్రామాలు జరిగినాయి. వీటన్నింటిని పక్కన పెట్టి గిఫ్ట్లు ఏమొద్దు, ప్రజలందరూ గిఫ్ట్లు ఇవ్వాలంటే సరిపోవు, చాలా కష్టమైందిలేండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే 2027 జమిలీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాటలకు, ఎన్నికల తర్వాత మీరు ఇచ్చిన గిఫ్ట్లకు, మీరు చేసిన విధానానికి వాళ్ళు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు నిర్ణయించుకుంటారు. అధికారం ఉంది కదా, పేపర్లు ఉన్నాయి కదా అని తలా తోకలేని మాటలు మాట్లాడుకుంటూ ఏమి చేయకపోయినా 6 నెలలు అద్భుతం. గతంలో 5 సంవత్సరాలు చెప్పిన ప్రతి వాగ్దాన్ని నెరవేర్చిన వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. మీరు ఏమి చేయకపోయినా మీరు చాలా మంచోళ్ళు, చాలా విజన్ ఉన్నోళ్ళు, చాలా నీతిపరులు. ఏం మాట్లాడతారు సార్? ఇట్లా మాట్లాడుకుంటూ పోండి, చేయగలిగేది ఏం లేదు. మేము కూడా ఇట్టే మాట్లాడాల్సి ఉంటుంది.